గోదావరికని స్నేహ సాహితీ గ్రంథాలయంలో ఆదివారం రాత్రి ఇంద్రవెల్లి అమరవీరుల సభను నిర్వహించారు. ప్రజా సంఘాలు, వివిధ పార్టీల నాయకుల ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ సభలో లక్ష్మీనారాయణ పుట్టరాజన్న మాట్లాడుతూ భూమి భుక్తి విముక్తి కోసం, రైతు కూలీల సమస్యల పరిష్కారం కోసం ఆదివాసులు, గోండులు 1981 ఏప్రిల్ 20న సమాలోచన సమావేశం నిర్వహిస్తుంటే అప్పటి రాష్ట్రం ఆదేశాల మేరకు పోలీసులు నిషేధాజ్ఞలు విధించారని తెలిపారు. ఈ క్రమంలో పోలీసుల దౌర్జన్యంపై మహిళలు ఎదురు తిరగడంతో పోలీసులు ఫైరింగ్ జరిపి అనేక మందిని పొట్టన పెట్టుకున్నారని ఆరోపించారు. రాజ్యాంగంలోని 5-6 షెడ్యూల్ ప్రకారం అడవిని నమ్ముకొని బ్రతుకుతున్నటువంటి ఆదివాసులపై నేటి ప్రభుత్వం దుర్మార్గంగా వ్యవహరిస్తుందని మండిపడ్డారు. అటవీ సంపదను కార్పొరేట్ శక్తులకు కట్టబెట్టేందుకు ఆపరేషన్ కగారు పేరుతో అమాయక గిరిజనులను కాల్చి చంపుతుండడం అమానుషమని ఖండించారు. తక్షణమే కాల్పుల విరమణ ప్రకటించాలని, చర్చలు జరిపి శాంతియుత వాతావరణం నెలకొనేలా ప్రభుత్వం ముందుకు రావాలని డిమాండ్ చేశారు. భారతదేశ చరిత్రలో అత్యంత ముఖ్యమైన సంఘటన ఏంటంటే 1964 ప్రాంతంలో లగ్జర్బరీ అనే గ్రామంలో, ముఖ్యంగా వెస్ట్ బెంగాల్, పశ్చిమ బెంగాల్లో సిలిగురి డివిజన్, డార్జిలింగ్ జిల్లా లగ్జర్బరీ గ్రామంలో రైతులు అక్కడ ఉన్నటువంటి భూస్వాములకు వ్యతిరేకంగా, పెట్టుబడిదారులకు వ్యతిరేకంగా సాయుధ తిరుగుబాటు చేశారు. చాలామంది చనిపోయారు. అది భారతదేశ చరిత్రలో ఒక గొప్ప పోరాటం. అక్కడి నుండే నక్సలిజం అనేది ప్రారంభమైంది. అది అక్కడి నుండి చాలా చోట్ల వ్యాపించి శ్రీకాకుళంలోకి వచ్చింది. శ్రీకాకుళంలో కూడా ఆ పోరాటం కొనసాగింది. మళ్ళీ అక్కడ కూడా అణచివేయడం జరిగింది. తర్వాత తెలంగాణలో జగిత్యాల జైత్రయాత్రతోటి అది స్టార్ట్ అయింది. ఇక్కడ కూడా ఉద్యమం పెద్ద ఎత్తున కొనసాగింది. అన్ని జిల్లాల్లో, తెలంగాణ అన్ని జిల్లాల లోపల కూడా చాలా బ్రహ్మాండంగా ఆ ఉద్యమం కొనసాగింది. కాలక్రమం లోపల ఆ ఉద్యమం కూడా అణచివేయబడడం జరిగింది. ఇక్కడ ఉన్నటువంటి నాయకులందరూ కూడా పక్కన ఉన్నటువంటి మన పొరుగునే ఉన్నటువంటి ఛత్తీస్గఢ్ రాష్ట్రానికి వలస వెళ్ళి అక్కడ కూడా మళ్ళీ అక్కడ ఉన్నటువంటి గిరిజనులతో నాయకత్వం వహించి గిరిజనుల హక్కుల కోసము, అడవి మీద వాళ్ళ హక్కుల కోసము, అడవి మీద ఉన్నటువంటి నాణ్యమైనటువంటి ఖనిజ లవణాల కోసము అక్కడ కూడా ఆదివాసులతో కలిసి వాళ్ళు పోరాటం చేయడం జరుగుతూ ఉన్నది. ఈ క్రమంలో పెట్టుబడిదారులు, ముఖ్యంగా ఇక్కడ ఉన్నటువంటి కేంద్ర ప్రభుత్వము ఆ రాష్ట్రంని నక్సల్ రహిత రాష్ట్రంగా చేయడానికి ఒక పూచితోటి అక్కడ ఆదివాసులను ఊచకోతకు వస్తున్నది. ప్రతినిత్యం ఎన్కౌంటర్లు జరుగుతూ ఉన్నాయి. ఈ మధ్య కేంద్ర ప్రభుత్వం కగార్ అనేటువంటి ఆపరేషన్స్ మొదలుపెట్టి ప్రతినిత్యం 10-20 మంది అమాయక గిరిజనులను చంపేస్తున్నది. అక్కడ ఉన్నటువంటి అడవులలో ఖనిజ లవణాలను పెట్టుబడిదారులకు దోచిపెట్టడానికి అక్కడి నుండి గిరిజనులను పారదోలడానికి ఒక కుట్ర జరుగుతూ ఉన్నది. మనమంతా కూడా ఆ ఆదివాసులకు మనము సపోర్ట్ చేయాల్సిన అవసరం ఉన్నది. సంఘటన జరిగి నేటికి 44 ఏళ్ళు అవుతుంది. కొమురం భీం ఆదివాసులు, గోండుల యొక్క వాళ్ళ యొక్క హక్కుల కోసం, వాళ్ళ సాంప్రదాయం, వాళ్ళ భూమి భుక్తి విముక్తి, రైతు కూలి, ఆ సంఘటనపై ఆనాడు 81లో సమావేశమై వాళ్ళు వాటిపై చర్చించుకుంటే ప్రభుత్వం, ఆ రోజు ఉన్న ప్రభుత్వం నిషేధించి నిషేధాజ్ఞలు ప్రకటించి వాళ్ళ సమావేశం జరగకుండా చేయాలన్నటువంటి ఆలోచనతో పోలీసులను అక్కడికి పంపించి ఒక మహిళలపై ఒక పోలీసు అనుచితంగా ప్రవర్తించి ఈ సంఘటన జరగడానికి దారితీసింది. వాళ్ళ హక్కుల కోసం ఏదైతే 5th, 6th షెడ్యూల్ ఉన్నదో వాళ్ళ అనుమతి, వాళ్ళ హక్కులు అవి కాదనకుండా ఎవరు కూడా చేయడానికి వీలు లేదన్నటువంటి రాజ్యాంగంలో ఉన్నటువంటి ఆ షెడ్యూల్ను ధిక్కరిస్తూ ఆ రోజు కాల్పులు జరిపి అనేక మందిని కాల్చి చంపినటువంటి సంఘటన
దేశవ్యాప్తంగా ప్రపంచవ్యాప్తంగా జరిగిన సంఘటన ఏనాటికి మర్చిపోలేనటువంటిది. ఇవాళ జరుగుతున్నట్టు ఆదివాసులు గోండుల దాడులపై ఇవాళ ఇతర రాష్ట్రాల్లో ఛత్తీస్గఢ్ కానీ ఏ రాష్ట్రాల్లో కానీ ఆదివాసులు వాళ్ళు బ్రతుకుతున్నటువంటి ఆ వనములో ఆ ఉన్నటువంటి దాని లోపల వాళ్ళను బ్రతకలేకుండా ఈనాటి ప్రభుత్వం వాళ్ళని కాల్చి చంపుతుంది. నిత్యం మనం ఫేస్బుక్లో అవి చూస్తే మన మనసులు చెలించిపోతాయి. ఇంత ఘోరమైన మరణాలు జరగడం అనేటువంటిది చాలా దురదృష్టకరం. ప్రభుత్వాలు ఏదైనా ప్రభుత్వం అలా చేయకూడదు అనేటువంటిది రాజ్యాంగంలో ఆ షెడ్యూలే చెప్తుంది. ఈ కార్యక్రమంలో వివిధ పక్షాల నాయకులు కె శ్రీనివాస్, భాస్కర్, రమేష్, ఈ శ్రీనివాస్, బాలరాజ్, రవి, చారి తదితరులు పాల్గొన్నారు.